మోషే ద్వారా ఇశ్రాయేలుకు మన్నా కురిపించటమే కాదు, ధర్మశాస్త్రం ఇచ్చాడు. యేసుక్రీస్తు ద్వారా మనకి కృప ఇచ్చాడు, కృప సత్యాలు. చూడండి, ఆది యందు వాక్యమై ఉన్న దేవుడు యేసు, ఆయన ఏమయ్యాడో తెలుసా? కృపా సత్య సంపూర్ణుడిగా. 14వ వచ్చి 13, ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా. ఇంకా అసలు సగం కాదు, సంపూర్ణుడిగా మన మధ్య అని చెప్పుకున్నాడు. ఆ కృప వచ్చింది. ఆ కృప మనం ఇప్పుడు ఎఫ్ఎస్సిలో చూసుకుంటున్నాం. ఆ కృపా మహిమకు కీర్తి కలగాలంట. మన ద్వారా కీర్తి కలగాల. దేవునికి అవమానమా? చుట్టాలు వచ్చి ఎందుకు నమ్మేవే? దేవుడు దేవుడని మునిగిపోయావు కదా అప్పుల్లో. దేవుడు దేవుడని రోగాన్ని ఎక్కువ చేసుకున్నావా? పాప యోబును అలాగే అన్నారు. కానీ యోబు ఏం చావలేదు. ఏమయ్యాడు? చిగురు పట్టాడు. నీతిమంతులు చిగురాకు వలె వర్ధిల్లుతారట. కనుక అది కాదు, పోతే 10 మంది పోతే మళ్ళీ 10 మంది పుట్టటవా? గాడిదలు పోతే డబల్గా మళ్ళీ ఇవ్వటవా? ఈ రకంగా ఇచ్చాడు. కానీ యోబు కాలంలో లేవు. యేసుక్రీస్తు కృపచేత మనం రక్షించుకుంటూ వస్తున్నాడు. కృపచేత. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ వచనం 1:4 ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన కృప అనుగ్రహించాడట. మహిమతో నీ తెగులు తగ్గించాడు, మహిమతో నీకు బిడ్డల్ని ఇచ్చాడు, మహిమతో నేను బ్రతకనిస్తున్నాడు. లాజరు చచ్చిపోయాడు, లాజరులో మహిమ లేదు. లాజరు చనిపోయినప్పుడు మరియ మార్తని పలకరించాకని యూదులందరూ పరిగెత్తుకొచ్చారు. సమూహము, జన సమూహం. వాళ్ళందరూ ఎదుట తండ్రికి ప్రార్థన చేశాడు. తండ్రి, నువ్వు నా మనవి విన్నందుకే నీకు కృతజ్ఞతాస్తుతులు. ఇక్కడున్న యేసు అలా చూడగానే తండ్రి మనవి విన్నాడు. నువ్వు మొరపెడితే ఉత్తరం ఇస్తా అన్నాడు. వెంటనే లాజరులోకి మహిమ వెళ్ళింది. అదే జీవం. కుళ్ళిన లాజర్నే కాదు, కుళ్ళిన లాజర్నే మళ్ళా శరీరంతో లేపి సమాధి నుండి యేసు దగ్గరికి నడిపించి, కనుక నమ్మితే దేవుని మహిమ చూస్తావు అన్నాడు మార్తతో. నువ్వేమైనా తండ్రిని అడిగితే నీ మనవి వింటాడు కానీ అంది. వింటాం కాదు, పునరుత్థానం అప్పుడే చూపించాడు. యేసు తిరిగి లేవలేదంటే ఎవ్వరూ సరిపోరు. యూదులందరూ చూస్తుండగా ఒకే ఒక్క ప్రార్థనకి లాజరు బయటికి రమ్మంటే చనిపోయిన వాడు ప్రేత వస్త్రాలు కట్టబడిన వాడై వెలుపలికి వచ్చేస్తాడు. అతను రుమాలు ఇప్పిపోనివ్వండి అన్నాడు. కాళ్ళు ఏం పట్టలేవు, కీళ్ళు పట్టలేవు. పక్షవాతం వచ్చినోడు పడిపోయినోడు లెగట్లేవు. ఇప్పుడు ఏంటో తెలుసా? ఆ మహిమను పొందలేక, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమ పొందలేకపోతున్నారంటే రోమా 3:23 ఉంది. కనుక పాపం చేయటం అంటే ప్రేమ లేదు వాళ్ళ మీద. ఏమి లేదు? ప్రేమ లేదు. ప్రేమ అంట ఏం చేస్తుంది? కాదు, ప్రేమ బ్రతికించుద్ది. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమ గురించే క్రీస్తుని పంపాడు లోకంలోకి. క్రీస్తుని నమ్మితే దేవుని మహిమ చూస్తారు ఎవరైనా. ప్రకటించేవారు లేకపోతే వినేవారు ఎలా వింటారు? వినేవారు వినకపోతే వాళ్ళకి విశ్వాసం ఎలా వస్తుంది? విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టలు ఎలాగవుతారు? దేవునికి ఇష్టలు అవ్వాలంటే ప్రార్థన చెయ్యాలి. విశ్వాసం లేనోళ్ళు ప్రార్థన ఎలా చేస్తారు? అందుకే ప్రకటించేవాడిని పంపేది దేవుడట. అలాగే యేసును పంపాడు తన ప్రియుని యందు. మనందరం కూడా భద్రం చేయబడాలని పిలిచాడు మనల్ని. మన ద్వారా ఆయనకు కీర్తి రావాలని. జనసమూహం చూస్తుండగా చూస్తే
చనిపోయిన వాళ్ళు లేవగానే కొందరు వెళ్ళి యూదులకు చెప్పేశారు, పరిసర్యులకి, శాస్త్రులకి చెప్పారు. కానీ ఇలా చూస్తూ ఉంటే లోకం కూడా అంతా కూడా ఆయన వైపే తిరిగేస్తారండి. కానీ సిలువ వేసిన తర్వాత వచ్చి, తండ్రి నన్ను లోకానికి పంపించిన ప్రకారం నేను మిమ్మల్ని లోకానికి పంపుతున్నాను అన్నాడు. ఇంకా లోకం ఉంది, మనం ఇంకా లోకంలోనే ఉన్నాం. మనం సువార్త సృష్టికి ప్రకటించాలంటే ఎవరు విన్నా ఎవరు వినకపోయినా, విన్నారనుకో వారు ధన్యులు అవుతారు. వింటే విశ్వాసం కలుగుద్ది. వారే ఒక నది అయిపోవాలి. ఎండిపోయిన వాగులాగా ఉండకూడదు. యోబు స్నేహితులు వాగుల్లాగా ఉన్నారు. వాళ్ళు ఒక నీటి చుక్క యోబుకి దొరకలేదు వాళ్ళ మాటలు విని. కానీ ఈనాడు అపోస్తులను పంపాడు. దొరక బతికింది పేతురు ప్రార్థన ద్వారా. పేతురు నీడబడటం వల్ల అనేక రోగులు, యెరూషలేము చుట్టుపక్కల ప్రాంతాల వారందరూ అక్కడ ఉన్నాడు పేతురు అని తెలిసి మంచాల మీద, పరుపుల మీద పడుకోబెట్టారంటే ఎవరి మీదైనా నీడబడితే వాళ్ళు స్వస్థత పొందుతారండి. తీసుకొచ్చిన వారు అందరూ స్వస్థత పొందారంట. ఎందుకు పొందరు? ఫిలిప్పు వెళ్ళి సమరయ పట్టణం వరకు వెళ్ళి అక్కడ యేసుని ప్రకటించాడు. విన్న వాళ్ళలో ఉన్న అపవిత్రాత్మలు పెద్ద కేకలేసి వదిలిపోయినాయట. అప్పుడు దాకా దెయ్యాలు ఉన్నాయి వాళ్ళలో. ఆ దెయ్యాలు అరుచుకుంటూ వదిలిపోయినాయట. పక్షవాయువు గలవారు, కుంటివారు అనేకులు స్వస్థత పొందారట. అందుకు ఆ పట్టణంలో మిగులు సంతోషం. పట్టణానికి వచ్చిందంట, ఒక గ్రామానికి. ఇంతమంది యేసుని నమ్మి ఎవరు స్వార్థం వాళ్ళదే, ఎవరు ధనాపేక్ష వాళ్ళదే. ధనం పోగు చేసి ఎక్కడ కుట్లేస్తావు? ఈ బలంగా ప్రభు వస్తే కడబూర ధ్వని వినబడిందంటే మార్పు రావాలి మన శరీరం. ఈ క్షయమగు ఈ దేహం అక్షయతను ధరించుకోవాలి. కుళ్ళిన లాజరు ఎలాగైతే సమాధిలోంచి లేచాడో ప్రభు పిలుస్తాడట సమాధుల్లో వారిని. వెంటనే లేవాలి, ముందుగా మృతులైన వారిని. అంత గొప్ప దేవుని వాక్యాలు విన్న మనం ఒక వారం చక్కగా విన్నాం అనుకుంటాం కాదు. ఆ వాక్యములో ఉన్న సారాన్ని గ్రహించాలి. గ్రహించకుండా ఉన్న ఆ నపుంసకుడు యెషయా గ్రంథం చదువుతుంటే ఆకాశం నుండి దేవుడు చూసి ఫిలిప్పుని పిలిచి పరిశుద్ధాత్మతో దేవుడు మాట్లాడి, దూతను పంపించి మాట్లాడి, ఆత్మతో నడిపించి రథాన్ని కలుసుకోమని చక్కగా వినిగ్రహించే శక్తి నపుంసకుడికి ఇచ్చాడు. నువ్వంటూ బైబిల్ చదువుతూ ఉంటే, ఆసక్తి నీలో ఉంటే, వాక్యమే దేవుడు కనుక ఆయన నిన్ను ప్రేమిస్తే నీ కొరకు ఆయన పంపుతాడు. వినేవారు వినాలంటే ఆయన పంపాలి. పంపిన వారి మాటలు వినాలి. నా ప్రవక్తలైన సేవకుల్ని మీ వద్దకు పంపాను కానీ మీరు వెళ్ళలేదంటాడు. వినే చెవిమ్మని ప్రార్థన చేయాలి. చూసే కన్ను దేవుడిని ఇమ్మని అడగండి. నీ రోగం తగ్గటం చూసావు. నా జీవితంలో కుష్టి రోగులు బాగయ్యారు, కుంటోళ్ళు నడిచారు, చనిపోయిన వారు లేచారు. అంతేకాదు రకరకాల తెగుళ్ళు, భయంకరమైన తెగుళ్ళు, కుళ్ళిపోయి కడుపులో పురుగులు పడిన ఒక ఆమె వచ్చింది. పురుగులండి. ఒక్క ప్రార్థన, ఆ నూనె అద్భుతంగా బాగైంది. ఇద్దరు వచ్చారు తాడేపల్లిగూడెం. పురుగులంటే నులుపురుగు అంటారు, అయ్యగారు. ఎక్కడో పాడై పురుగులు పట్టం. ఏ రోజుకు పడినాయట మనం చూడలే. చెప్తే వినలేక ఆ అమ్మాయిని మేము ఇంకా అప్పటికి ఆలయాలు కట్టలే, ఇంటికి వచ్చి ఆ పురుగులు ఎక్కడ రాలుతాయో అని వెంటనే నూనె ఇచ్చి ప్రార్థన చేసి
నువ్వు ప్రభుని నమ్మావా? పాతికేళ్ళని నమ్మి బాప్తిసం. తేడా ఉందమ్మ నీలో. ఉందలేండి, ఉండకపోతే ఎందుకు వస్తుందాం. కానీ వెంటనే ప్రార్థన చేసి బాగయ్యి. 7-8 ఏళ్ళ తర్వాత నాకు రైల్వే స్టేషన్లో కనపడి, అమ్మగారండి బాగున్నారా అంటాను. గుడి వెంతట్లో రాలేకపోయావా? అప్పుడు బాగయ్యావు కదా. అప్పటి నుంచి బాగానే ఉందండి మీ దయ వల్ల. ఎవరిదయ్య అంట? నాదయ్యా. యెహోవా దయాళుడట, ప్రభు దయాళుడట. రుచి చూచక ఏం చేయాలి? దుష్టత్వాన్ని విడవాలి. ఎఫ్సీలో ఉద్యోగం నేను పరువు తీసేస్తానని చాలామంది నా దరిదాపులకు రాడు. బాగుపడ్డాక తీను పరువు, కానీ తీసాడు యేసు. నన్ను ముట్టింది ఎవరో అన్నాడు. ముట్టిందంటే వేటయ్యా, గెంటుకుంటూ వెళ్తుంటే గెంటితే అంత దూరం వెళ్ళి మేమే పడుతున్నాం అన్నారు శిష్యులు. వాళ్ళకి ఎర్రోళ్ళు దోసుకుంటూ వెళ్తున్నాం కదా జనసమూహం అన్నాడు. కానీ నన్ను ముట్టాడు. ఎందుకో తెలుసా? ఆయనకి తెలవక కాదు, ఎవరో చెప్పగలడు ఆయన. కానీ నన్ను ముట్టిండు. ఆవిడతోటే చెప్పించాలి. ఎన్నేళ్ల తెగులు ఎప్పుడు బాగైంది? ఆవిడ నోరారా చెప్పాలి. నన్ను ముట్టుకున్నది ఎవరు? నాలో నుండి ప్రభావం వెళ్ళింది, బయలు వెళ్ళింది అన్నాడు. నిన్ను ముట్టింది నేనే. ముట్టుకోగానే నాలో ఉన్న తెగులు ఆగింది. దారి ఆగిపోయింది, బట్టలు అయ్యేది. 12 సంవత్సరాలు యేసుని గురించి వెందంటే ఇంటికాడ నడిచే అంత ఓపిక లేకపోయినా, అంత జనసమూహం తోసేసిన తనకు ఫలానా తెగులంటే వాళ్ళు అంటుపడిపోతారు. పరిశుద్ధులుగా ఉండలేరు యూదులు. ముట్టుకోకూడదు. వాళ్ళు వెళ్ళి స్నానం చేయాలి. వాళ్ళు ముట్టుకున్న వాళ్ళు దానం చేయాలి, ఇంకా వాళ్ళు ముట్టుకున్న వాళ్ళు దానం చేయాలి. అందుకని చెప్పుకోకుండా దొంగచాటుని ఆయన వస్త్రం ముట్టుకుంటే బాగవుతాననే బుద్ధి వచ్చి వెంటనే వచ్చి ముట్టుకు బాగైంది. ఆమెను అంటాడు, కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచు, సమాధానం గలవాళ్ళని దానివేయాలి. నా గురించి వినగానే నీ ఇంట్లో వచ్చింది నీకు విశ్వాసం, ఇంటి నుండి బయలుదేరావు. నా గురించి వచ్చిన నిన్ను ఒంటిగా వృధాగా రోగంతో ఇంటికి పంపను. నువ్వు బయలుదేరిందే నా కొరకు. నన్ను ముట్టుకోవాలని వచ్చావు. ముట్టుకున్న వారు ఎలాగ స్వస్థత పొందుతారో ఆశతో వచ్చిన వారు నువ్వు ఒక సాక్షిగా నిలబడాలని నిలబెట్టేశాడు. అంతే. దేవుని స్తోత్ర. ఆయనకు రహస్యంగా దాగగలవారు ఎవరైనా ఉన్నారా? బాగుపడి ఎరగనట్టు. నాకండి గతంలో బాగోలేదండి, అప్పుడు నమ్మాను. ఎవరో రాజులు ఆవిడ నమ్మిందట, బాగైందంట. వాళ్ళ అమ్మకొస్తే ప్రార్థనకి వెళ్ళేదట. కానీ కొడుకు వెళ్ళా, భర్త వెళ్ళా, ఎవరూ నమ్మలే మేము రాజులం కదా అని. కానీ ఏం జరిగింది? కొన్నాళ్ళకి వాళ్ళ అమ్మ చనిపోయి, మొన్న 10,000 కోళ్ళు చనిపోతున్నాయి. అప్పుడు ఇలా చచ్చిపోతున్నాయండి, ఇంకెన్నో లేవు, ఇంక 3,000-2,000 ఉన్నాయి అని అంటే నేను అన్నాను, ఎప్పుడైనా యేసుని ఎరుగుదువా? మీ ఇంట్లో ఎవరైనా? మా అమ్మగారు నమ్మిందండి. నా చిన్నప్పుడు చర్చికి వెళ్ళేది, ప్రార్థనకి వెళ్ళేది. మా నాన్నగారు నమ్మలేదు, నేను నమ్మలే. మా నాన్నగారు చనిపోయాడు, మా అమ్మగారు చనిపోయి వదిలేసాం యేసు ప్రభుని అన్నాడు. ఏం చేశాడంటే తరతరాలకి దేవుడు ఆవిడని వెళ్ళనిమ్మనుకున్నారంట. ఆవిడ ఈపి నిండా చెంగు తీసుకెళ్ళిందంట. భర్త మారలేదు, కొడుకు మారలే. భర్త చనిపోయాడు, ఇప్పుడు కొడుకు మారల. ఒకే 2 రోజుల్లో 10,000 కోళ్ళు చచ్చిపోయాడు. పరం అంతా ఖాళీ అయిపోయాడు. కనుక అదే కాదు, దేవుడు జీవం గల దేవుడు అని తెలుసుకున్న వారు జీవం గలవాడట. తెలుసుకొని వాడు జీవం లేనివాడని ఉంది వాక్యంలో. తెలుసుకోండి, తెలుసుకుని ఆయనతో సహవాసం కలిగి ఉండండి. యోహాను గారు అంటాడు, ఏమన్నాడు? మన సహవాసం అయితే
తండ్రితోనూ ఆయన కుమారుడైన క్రీస్తుతో కూడా ఉందంటాడు. ఇక్కడ క్రీస్తుతో మనం ఏకత్వం పొందాలని జగత్ పునాది వేయబడక ముందే ఎరిగిన దేవుడు నిన్ను నన్ను లోకంలోంచి చీకట్లోంచి మరణమయ్యే మనల్ని పిలిచి బ్రతికించి బండ మీద మన పాదాలు స్థిరపరిచినప్పుడు వెనక తట్టు చూడకూడదు. లోతు భార్య అలాగా విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించే యేసు వైపు చూడాలి. అలా చూసే ధన్యత దేవుడు ఆయన పరిశుద్ధులకు ఇస్తాడు, ఇచ్చాడు కూడా. పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడిగా ఉండాలి. నీ రోగం బాగా హాయిగా నీ చేతులు కాళ్ళు పనికొత్తాం, అది గొప్ప కాదు. నువ్వు దీర్ఘాయుషు పొంది సుఖజీవనంతో గడిచే సంవత్సరాలు శాంతి ఇచ్చే దేవుని చేతిలో ఉండాలి. ఆయన కుడి చేతిలో నిత్య సుఖాలు ఉన్నాయట. ఆయన చేతిలో నుండి ఎవడో అపహరించడో అని చెప్పాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని, వాటి కోసం నేను ప్రాణం పెట్టాను. ఆ రక్తమే నేను బతికిచ్చింది. నీకోసం ఆయన ప్రాణం పెట్టాడు. నీవు ఆయన చేతిలో, ఆయన స్వరవినే గొర్రెగా ఉండాలి. ఆయన చేతిలో నుండి ఏ దొంగ నిన్ను అపహరించలేడు. వాటిని నాకు ఇచ్చిన తండ్రి నాకంటే గొప్పవాడు, ఆయన చేతిలో ఉండి ఎవడో అపహరించలేడు అన్నాడు. ఎవడో అపహరించడు, ఏ తెగులు నేను కదిలించదు. కానీ నువ్వు దేవునిలో ఉండి ప్రార్థనా శక్తి కలిగి నిజంగా ఆయన కృపా మహిమకు కీర్తి తేవటానికి, ఆయనకి కీర్తి స్తోత్ర మహిమలు మన ద్వారా కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ కోరిక మేరకు మనం నడుద్దాం. ఇదిగో గత 23 సంవత్సరాలు ఈ గ్రామంలో దేవుని మందిరం కట్టించాడు దేవుడు. బాబురావు గారు బాగా అవటంలో, నిజంగా ఆయన భార్య బిడ్డలందరూ నమ్మటంలో, వాళ్ళ వదిన గారు బాగా అవటంలో, నిజంగా దయ్యం పట్టుకుని కామని పట్టుకుని, నిజంగా దానియేలు భార్యకు తెలుసు, దానియేలుకు తెలుసు. చాలామంది వచ్చారు. అప్పుడు కూటమి పెట్టినప్పుడు నేను తీసుకుపోతానని చెప్పాను. అది హిస్టోరియా, అది వాతవా. చౌదరి హాస్పిటల్, రెడ్డి గారి హాస్పిటల్లో ఉన్నా కానీ కాళ్ళు చేతులు కొట్టుకుంటాయి, మెల్లి తిరిగిపోతామే. మనిషి చీకటి గదిలో పెట్టాలి. గుంటూరు తీసుకుపోతున్నారు, ఇంటికి తీసుకొచ్చారు. దానియేలు వాళ్ళ తండ్రి చెప్పాడు, ఏమని, మా కోడలు ప్రార్థన నూనె ఉంటుంది, మా కోడల దగ్గర పడాలు తీసుకెళ్తే బాగవుద్ది, ఆవిడ ప్రార్థన చేసిన నూనె మా కోడల దగ్గర ఉంటుంది, పలికెట్టే భార్య సత్యం దగ్గర ఉంటుంది, లేకపోతే లాజర్ భార్య దగ్గర ఉంటుంది నీ చెప్పాడు. నిజంగా జయని పిలిచాడు. జయప్పుడు మేము పొందినప్పుడు పరిశుద్ధాత్మ తన కూడా పొందింది. నిజంగా దానియేలు భార్య జయ వచ్చిందట. నేనైతే జంగారెడ్డిగూడెం వెళ్తే మంగళవారం వరకు రాను. ఆదివారం జంగారెడ్డిగూడెం ప్రార్థన, గురవాయిగూడ, కొంగోరుగూడ. అయితే నిజంగా వచ్చేళ్ళకు ప్రార్థన చేసి, నువ్వెవరో అంటే నీకు కావని, ఎన్ని రోజులు అయింది పట్టుకుని, 5 రోజులు. అందరూ విన్నారు, చెవులున్నాయి ఆ ఇంట్లో వాళ్ళకి. వదలనండి, నోరు ముయ్యని ఒక్క సిలువేసులకు అగ్గి నన్ను వదిలేసి. హల్లెలూయా. సేవకుల అగ్ని జ్వాలలుగా చేసుకునేవాడట. హెబ్రీయులకు రాసిన పత్రిక 1:7 ఉంది. తన దూతలను వాయువులుగాను తన సేవకుల అగ్ని జ్వాలలుగా ఆయన చేసుకుంటాడంట. మేము తయారవ్వం. ఎలాగా దేవుడు అగ్ని జ్వాలలుగా చేసుకుంటాడు. మోషన్ చేసుకున్నాడు, అగ్నిలో ప్రత్యక్షమై ఫరోని వణికించాడు. చెప్పిన పని చేసే వరకు దేవుడు ఎవరిని ఎన్నుకున్నా పిలిచినా ఊరుకునేవాడు కాదు. ఊరికే నువ్వు బాగైపోయి ఇదిగో డాక్టర్ ఇంజక్షన్ చేస్తే 4 రోజులకి బిల్లు కట్టి ఇంటికి వెళ్ళిపోయినట్టు కాదు. నువ్వు బిల్లు ఏం కట్టలా, మాకు కట్టింది బిల్లు కాదు. రాయపాడులో ఒక ఆయన అన్నాడు, రాణి అంటే ఇప్పుడు మా మనవడు అత్తగారు వాళ్ళ మాంగారు ఏమన్నాడో తెలుసా, మా అమ్మాయికి బాగోలేదు, బాలింతరాలు అప్పుడు చనిపోద్ది అనుకున్నాం, పడాలు తీసుకెళ్ళాము 7 వారాలు మేము, బాగైంది. తొలమా ఆవిడకి ఇచ్చి వదిలించుకున్నాం. ఏం వదిలించుకున్నాడట, నాకు ఇచ్చాడంటే తులమో పొలమో ఒక 10 రూపాయలు 500, నాకు తెలియదు. అవి చూడను కూడా కళ్ళారా, చూస్తే ఆశపడుతుంది. వీళ్ళు 500 ఇచ్చారు, వీళ్ళు 1000 ఇచ్చారు, వాళ్ళు 3000 ఇచ్చారు, వాళ్ళు మంచోళ్ళు అంటానేమో.
ఉచితంగా మేము పొందాం పరిశుద్ధాత్మ. అప్పుడు ఇప్పుడు కూడా నిజంగా కానుక పట్టకపోతే కొందరు ఆ డబ్బులు పట్టుకుని మళ్ళీ మా దగ్గరకు వస్తారు. అలా కాకుండా పట్టిస్తున్నాం. పట్టించే అలవాటే నాకు లేదు. నా చిన్నప్పుడు పైసలు వేసేవారు ఆ కానుకలు సంచుల్లో, నాకు తెలుసు. కానీ మనకే కానుక అయిపోయాడు యేసు. మన బ్రతుకుతాకు మూలం అయిపోయాడు, మన బిడ్డలకు మూలమయ్యాడు. మా ఇంట్లో 9 పిల్లలైనా దేవుని కృపచేత వాళ్ళని భక్తితోనే ప్రార్థనతోనే బాగు చేసుకున్నాం. ఒక టైంలో బాగా అవ్వకపోతే మరలా ఇంకొక గంట ఈ మొర్ర దేవుని సన్నిధికి చేరగానే అద్భుత కార్యాలు ఎన్నో చేశాడు. మా పెద్ద అబ్బాయికి పోలియో వచ్చింది, కాలు పడిపోయింది, లేదు కాలు, ఒక్క కాలు మీదే నుంచునేవాడు. పడినట్టు ఊరుకుంటుందా, జయ్యమని లాగుద్దట, ఏడవటం. నేను కూడా ఏడ్చాను. వాళ్ళ కాడ అని కూర్చోబెట్టి నేను కూడా కూర్చొని ఏడ్చాను. వచ్చే దారిలో వాళ్ళకాడ ఉంది మా బీళ్ళు, అక్కడ ఆయన ఎత్తుకు తీసుకెళ్దామని. నీ కుంటి సేవ అలా ఉందన్నాడు. సుగుండ్రావు ఇంటికి ఎత్తుకు తీసుకెళ్తే నా కష్టం అంతా ఎగాదిగా వేసుకుంటూ చూస్తాడు, కనికరించి సందాలకు బాగు చేసేస్తాడు అనుకున్నాను. బాగు చేయలా, ఎడవన్నాడు. ఇంకా నిజంగా తీసుకొస్తున్నాను, నడవమంటానని. ఒక్కాల మీద నుంచి అమ్మా అంటాడు, ఏడా కిందెట్టినెత్తలేదని. సన్నం అయిపోయింది, ఎముకలే ఉన్నాయి, ఎముకే ఉంది అంతే. ఒక్క బిర్ర మీద కూర్చోవాలంతే నా కొడుకు. మా అబ్బాయిని ఎవరు పెళ్లి చేసుకోపోయినా పర్లేదని ముందు నుంచి చెప్తానే ఉన్నాను. ఎక్కడో దొరికిందో తింగర్ దొరికింది విజయవాడలో, పాస్టర్ గారు అమ్మాయి. కానీ ఏమనుకున్న పర్లే, అది కాలప్పుడు లేదు. ఏడ్చిన దానికి నాకు తెలుసు, ఏ వంక లేదు. ఒకే బిర్ర మీద కూర్చునేవాడు, కింద కూర్చుంటాక లేదు. అసలు కూర్చుంటాక కదా, బతుకుతాక లేదు. పోలియో వస్తుంది, జ్వరం వస్తుంది, ఎంతో బాధ. ఆడేడుస్తుంటే నేను గిజగిజలు ఆడిపోయావునా, డాబా ఎక్కించి ఎలాగోలాగా మేమిద్దరం కలిపి ఏడుస్తున్నాం. అయ్యగారు వచ్చి దబా 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 దబా, గేదెని కూడా బాధలేము, అన్ని బాధలకు బాధాడు. ఆడిని నీ మొక్కాన్ని కొట్టుకున్నావు కదైతే పోలియో ఇంజక్షన్ చేయించకుండా. పోలియో వచ్చి 3 మంది పోతున్నారు కదైతే, నీ మొక్కాన్ని కొట్టేసుకున్నావు. ఎలాంటి బిడ్డను కొట్టుకున్నావా నీ మొక్కాన్ని? నా బిడ్డను కొట్టుకున్నావు. దేవుడు అని గుద్దుతున్నాడో కొడుతున్నాడో తెలియదు. ఆడే అడుగుతున్నాడు, ఆనో రెండాడేసి ఆడనే వేసిన. పైగా పగల మినపకాయ కొయ్యాలి వెళ్ళి. ఎక్కడ బుల్లోడి గారి చేనేదో మినపకాయ పండింది, అది కోయంతో మళ్ళీ ఆడి చేత కూతి బాగుంటాయి. ఏంటంటే పని చేస్తే ఏమవుదని ఆ వాతం అది ఏడుతున్నాడు. నేను దిగేసాం కిందకి. ఆయన ఇంచక్క నిద్రపోయాడు. మెల్లగా ఈయన మళ్ళీ లేపి, మీ నాన్న పడుకున్నాడు పైకినాడు, మళ్ళీ ప్రార్థన చేయటం. ఆడు అలాగే పడుకున్నాడు. ఆడి మీద చేతులు కొట్టిన దెబ్బలకైతే ఈడు బాధపడే బాధ చూడలేకైతే ఏడుతున్నాడు. ఆడు పరిగెత్తినట్టు వచ్చింది. తెల్లారికల్లా పరిగెత్తాడు. దేవుని స్తోత్ర. గంటలక్కర్లా, గడియల్లో బాగు చేయగలడు, రెప్పపాటులో బాగు చేయగలడు. అప్పటి వరకు ఏడ్చావు, వాళ్ళకాడికాడ ఏడ్చినా బాగు చేయాల. ఎందుకంటే ఆయన కూర్చోబెట్టి, ఏరా నడవలేవా? నడవలేను. మళ్ళీ ఎత్తుకున్నాను. మళ్ళీ ఆ కోనేటి కాడికి వచ్చేలాగా అందరూ చూస్తారని ఆయన ఎత్తుకున్నామేంటి, 4-5 చదువుతున్నాడు అంటారని సిగ్గు. యేసుప్రభుని నమ్మాం. మళ్ళీ పైగా యేసుప్రభు రాగాలు బాగా చెప్తాడన్నావు కదా, అలా చేసేవా అని మా ఆయన గారిలాగా వాళ్ళు కూడా అంటారు. ఎవరితో సిగ్గుపడే పని లేదు. దేవుణ్ణి నమ్మిన వాళ్ళు ప్రార్థన మాత్రమే చెయ్యాలి. పట్టుదల కలిగి దురాత్మల సమూహాన్ని జయించే శక్తి ప్రార్థన శక్తికి ఉంది. అది ప్రార్థన. మొర్ర పెడితే నేను తల ఊపుతున్నాను, దెయ్యాలు ఊపుతున్నాయి. నేను ఎలా ఊపుతాను నిద్ర రాకుండా. స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం అని అవి కూడా ఊపుతున్నాయి. లక్షల కొలది తలకాయలు ఎన్నో. కానీ ఇలా గాలిలాగా ఉన్నట్టు చూపిస్తారు. చుట్టూలతో చూపెట్టలేదు కానీ కనపడి దెయ్యాలు, చీకటి దెయ్యాలు కనపడితే నేను మాత్రం ఈ పట్టు వదల్లా.
తర్వాత దేవదూతలు కనపడ్డారు. అద్భుతంగా మేలు జరిగింది. అద్భుతం చూసాం. పరిశుద్ధాత్మతో నింపబడ్డాను. దేవదూతలు ఎప్పుడైతే కనపడ్డారు, నేను మాట్లాడుతున్నాను భాషలతో. భాషలు ఊరికే వచ్చేవి, పూనకం కాదు. గుగ్గిలి వేస్తే పోతాకి. దేవుని ఆత్మతే ఆపలేం, దేవుడి కోపం వచ్చిన ఆపలేం. బతిమాలుకోవాలి, జాగ్రత్తగా వెదకాలంట. స్తుతి స్తోత్రం. వెదకటం అంటే స్తుతించటం. దీనులు భోజనము చేసి తృప్తి పొందుతారు. యెహోవాను వెదుకువారు ఆయన్ని నిద్ర రాకుండా స్తుతులు చెల్లించటం. ఇశ్రాయేలు ఇచ్చే స్తోత్రాల మీద ఆసీనుడై ఉంటాడంటే. కుర్చీలు ఎత్తి కూర్చుంటాక రాడు, ఆయనకి ఏం పని లేకుంటాడు మన ఎదురుకుండా చెప్పని. కానీ ఆయన కూర్చోక్కల్లా మాట్లాడుతూనే ఉంటాడు. ఇప్పుడు మీతో నేను మాట్లాడుతున్నాగా కూడా ఆయన నాతో మాట్లాడగలడు. ఎందుకో తెలుసు, ఆయన వేరు. ఇప్పుడు మన సెల్లో ఇంచక్క వింటాం ఏదో పెట్టుకుని వాక్యం. ఈ లోపల ఎవరో ఫోన్ చేస్తారు, వస్తుంది, అది ఎత్తుతాం. అలాగనమాట. ఆయన మాటే వినండి, విశ్వాసం కలిగి ఉండండి, దేవునికి ఇష్టలుగా ఉండండి, పరలోకాన్ని భూలోకంలో కనపరచండి. అదే మన కర్తవ్యం. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. సర్వకృపానిధి ఆయన మాట అండి. ఈ రాత్రి కాలంలో ఎందరినో బాగు చేస్తున్నావు నీవు. నన్ను మమ్మల్ని కూడా బాగు చేసావు. ఇంకా బాగైన వాళ్ళు అందరూ కూడా ఉద్యోగం కలిగి నీ అగ్ని మండి పరిశుద్ధాత్మతో నింపబడి లోకానికి వెలుగుగా, లోకానికి ఉప్పుగా, నీ మహిమ కలిగిన నీ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థంగా ప్రకటించడానికి కృప దయచేయు. అక్రమం విస్తరించటం వల్ల అనేకులు ప్రభా విశ్వాస భ్రష్టులు అయిపోతున్నారు. అలా అవ్వకుండా విశ్వాసంలో స్థిరలవ్వటానికి కృప దయచేయు. విన్న బిడ్డలకు నీ ఆశీర్వాదం అనుగ్రహించు. పసి బిడ్డలు మొదలుకొని ముసలి వారి వరకు సారం కలిగి పచ్చగా ఉంటాను. నీ పరిశుద్ధాత్మతో నింపుమని యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.